పట్టుమని 15 ఏళ్ల వయసుండదు, కానీ చేసేవి మాత్రం 25 ఏళ్ల చేష్టలు. పెన్ను పట్టి రాయాల్సిన చేతుల్లో సిగరెట్లు వెలిగిస్తున్నారు. చదువుకోండ్రా అంటే చెడు సావాసాలు చేస్తూ చిల్లరగా తయారవుతున్నారు. పిల్లలు అడ్డదారులు తొక్కుతున్నా అడ్డు చెప్పాల్సింది పోయి వాళ్లకు సిగరెట్లు అమ్ముతున్న వ్యాపారుల తాట తీస్తున్నారు పోలీసులు. మైనర్లను వ్యసనాల బారిన పడేలా చేస్తున్న వ్యాపారులపై కేసులు పెడుతున్నారు. టీ షాపులు, పాన్ డబ్బాలు ఇలాంటి ప్రదేశాల్లో సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న వారిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. మోతి మీద నూనూగు మీసం కూడా మొలిచుండదు, కానీ నోట్లో సిగరెట్ ఉంటోంది, లేదా నోటి నిండా గుట్కా ఉంటుంది. పబ్లిక్ ప్లేస్లో సిగరెట్లు తాగుతున్న మైనర్లను పట్టుకుని కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు ఇప్పుడు రూట్ మార్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పలుచోట్ల మైనర్ బాలురు గుంపులుగా గుమికూడి సిగరెట్లు కాలుస్తున్నారు. స్కూల్, కాలేజీల నుంచి వస్తూ ఫ్రెండ్స్ తో కలిసి కిరాణా షాపులు, టీ స్టాల్స్, పాన్ షాపుల వద్ద సిగరెట్లు తాగుతున్నారు. ఇలాంటి వాళ్ళని గుర్తించారు పోలీసులు. మైనర్లను హెచ్చరించడమే కాకుండా సిగరెట్లు, గుట్కాలు అమ్ముతున్న వ్యాపారులను కూడా హెచ్చరించారు. మైనర్లకు సిగరెట్లు, గుట్కాలు అమ్మితే ఇకపై వ్యాపారులపైన కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ లో కొన్ని షాపులపై నిఘా పెట్టిన పోలీసులు 2 వ్యాపారులను అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని మస్తాన్ నగర్ లో షాప్ నిర్వహిస్తున్న శేఖర్, మహేష్ లపై కేసులు నమోదు చేశారు. ఓ షాప్ నుంచి 84 సిగరెట్ ప్యాకెట్లు, మరో షాప్ నుంచి 48 సిగరెట్ ప్యాకెట్లు సీజ్ చేశారు. సిగరెట్లు, గుట్కాలు కొంటున్న మైనర్లను హెచ్చరించాల్సింది పోయి వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.